అయ్యో కట్లేదు కప్పు తీసుకో. పాప మా అమ్మకి అన్నింటిలో మోసం జరుగుతుంది, అందరు తీసేస్తున్నారు, మిగిలిపోయింది మా అమ్మకి ఇస్తున్నారు. ఈ ఛాలెంజ్ మొత్తం ఎవరు హ్యాపీ అంటే మా అమ్మ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ కోడలికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చింది. ఓకే నిజాయితీగా ఉన్నావు, వర్క్ లో కూడా ఇంత నిజాయితీగా ఉంది. కాదు రాంగ్ ఆన్సర్. నాకు కూడా డబ్బులు వస్తుంది. కాదు వంకాయ కాదు, అమ్మ నుంచి కూడా తీసేయమంటారా? ఓకే వీళ్ళ కోరిక మెరుకు తీసేస్తున్నా. మా అక్కోళ్ళు ఇల్లు కాబట్టి ఎక్కడ జాగ్రత్త అక్కడ పెట్టేయండి అమ్మా. కొట్టుకోవాకండి అందరూ, అమ్మ కూతురు అక్క చెల్లెలు కొట్టుకోవాకండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ బ్లాగ్. ఈ రోజు మా ఫ్యామిలీతో అయితే, మా పెద్దమ్మలందరూ మా అక్కతో అయితే ఫుడ్ ఛాలెంజ్ అయిపోతున్నాం. ఏంటి అనేది వీడియోని ఫుల్ గా చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ముందు హైలైట్స్ చేస్తానులేండి, అవన్నీ మీకు తెలుస్తాయి. సో దట్ మనం స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక్కొక్కరిని పిలిచి మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? స్టే ట్యూన్, ఒక్కగా జరుపుకోండి. ఆల్రెడీ వాళ్ళ కోసం మేము ఇలా వేసామన్నమాట, చైర్స్ వేసి ఇంకా కూర్చోబెట్టి అప్పుడు స్టార్ట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్కరిగా ఫస్ట్ వీళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ మా పెద్ద మనిషి కాబట్టి ఫస్ట్ మా పెద్దమ్మ. కూర్చో. సన్మానం అలాంటి ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. నెక్స్ట్ రెండో పెద్దమ్మ వచ్చి కూర్చోండి. అయ్యో పెద్దమ్మ. నెక్స్ట్ థర్డ్ పెద్దమ్మ కొంచెం బిజీగా ఉంది, ఆమె కోసం మధ్యలో కుర్చీ వదిలేద్దాం. నెక్స్ట్ కుర్చీ నుంచి మమ్మీ కమాన్ వచ్చి నెక్స్ట్ లో ఉన్నాం. ఫస్ట్ వీళ్ళకి ఏమన్నా అయ్యాక మళ్ళీ ఏమన్నా అయితే పెట్టావా? నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఎవరంటే మా దీని మా కామక్క వచ్చి కూర్చోమ్మా. ఇప్పుడు మా మూడో పెద్దమ్మ బిజీగా ఉంటుంది, మిడిల్ లో వస్తుంది, వచ్చి కూర్చోమ్మా. రావని కూర్చో. ఫస్ట్ రౌండ్ ఏంటంటే బాగా వినండి, ఒకేసారి చెప్తాము. ఫస్ట్ రౌండ్ లో మీకు ఒక ఫోటో చూపిస్తాం, ఆ ఫోటోలో ఏముందో గెస్ట్ చేయాలి. ఫుడ్ ఐటమే ఉండదు దానికి. ఫస్ట్ మనం చూపించబోయేది ఇది. ఫస్ట్ ఎవరికి చూపిస్తావా? ఫస్ట్ పెద్దమ్మకి చూపి, అట్లా కింద చూసి చెప్పాలా? ఓకే పెద్దమ్మ విన్నే. నెక్స్ట్ అటే చూపించేసేయి. నెక్స్ట్ మీకు సైడ్ వేస్తాను, వాళ్ళకి ఏం చూపించామని. చికెన్ ఏందా వెరైటీ అని చెప్పాలా? చికెన్ లెగ్ పీస్. నెక్స్ట్ ఫోటో పానీపూరి. ఓకే నెక్స్ట్ నూడిల్స్. ఓకే నెక్స్ట్ కట్లెట్. సెకండ్ రౌండ్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ చేస్తాము, వాళ్ళ ముందు కొన్ని ఫుడ్ ఐటమ్స్ పెడతాం, వాళ్ళే యూజ్ చేస్తూ అదేంటో టేస్ట్ చేసి గెస్ట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం ట్రై చేద్దాము. ఎవరికి ఏం కనిపించలేదు కదా? మా ఇంట్లో వాళ్ళతో ప్రాంక్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళు ఏం చేసినా కనుక్కునేస్తారు. అందుకే మేము వాళ్ళు కనుక్కోకుండా ఉండాలని చెప్పి ఇంట్లో ఉండి వాటితో కొత్త రెసిపీస్ తయారు చేసి ఇవంతా నిక్కీ ప్లానే. మొత్తం 5 బౌల్స్ తీసుకొని ఒక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి స్మెల్ రాకుండా ఉండాలని చెప్పి చక్కెర కలిపి షర్బత్ వేసింది. అదేం ఆలోచన నాకైతే అర్థం కాలేదు. వాళ్ళు ఈజీగా గెస్ట్ చేసి నెక్స్ట్ రౌండ్ కి వస్తారని చెప్పి ఒక దాంట్లో ఆలు బ్రింజాల్, ఇంకో దాంట్లో పీనట్స్ వేసింది. ఇంకా 2 రెసిపీస్ కావాలని చెప్పి ఒక దాంట్లో మ్యాంగో కట్ చేసి పెట్టింది, ఇంకో దాంట్లో సాయి పప్పు వేసింది. వీళ్ళు ఈజీగా కనుక్కొని నెక్స్ట్ రౌండ్ కి వస్తారని చెప్పి ఇలా చేసింది. చూద్దాం ఎవరి లక్ ఎలా ఉందో. అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎవరికి వస్తుంది, వాళ్ళైతే చచ్చారో చూద్దాం. మరి ఇప్పుడైతే కప్ లో ఉండే ఐటమ్స్ వచ్చేసి ఇవి. మీరు ఏం తీసుకుని ఎలా టేస్ట్ చేసి గెస్ట్ చేస్తాం చూద్దాం. కానీ పెట్టుకున్నావా? తినవా? ఇప్పుడు పట్టుకోనండి, ఒక కప్పు తీసుకో. ఒకటే అమ్మా, దూరంగా పెట్టుకోండి. ఒక కప్పు తీసుకో. పాప మా అమ్మకి అన్నింటిలో మోసం జరుగుతుంది, అందరు తీసేస్తున్నారు, మిగిలిపోయింది మా అమ్మకి ఇస్తున్నారు. ఒక్కొక్కరికి తినాలి, అందరూ ఒకేసారి తినకూడదు. కానీ పదమ్మ తిని చెప్పండి. పదమ్మా ఇప్పుడు కవిత పదమ్మ టేస్ట్ చేసి చెప్పండి. ఇవి స్పెషల్ ఐటమ్. ఏదో తేడాగా ఉందేంటి? చెప్పు. కరెక్ట్
ఇప్పుడు మిస్ అయిపోతావు. ఓకే ఈ ఛాలెంజ్ మొత్తం ఎవరు హ్యాపీ అంటే మా అమ్మ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ కోడలికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చింది. నెక్స్ట్ దీది ఏముంది ఉంది, మంచి పప్పులు కాదు, కరెక్ట్ గా చెప్పేం లేదా పప్పులే. ఓకే కరెక్ట్ గా చెప్పింది. నెక్స్ట్ కలకమ్మ తిను ఫస్ట్ తినలేదా ఇంకా నువ్వు? ఓకే నిజాయితీగా ఉన్నావు, వర్క్ లో కూడా ఇంత నిజాయితీగా ఉంది. తిని అదేదో టేస్ట్ చెప్పు. మ్యాంగో మ్యాంగో ఓకే కరెక్ట్. పచ్చి మ్యాంగోనా పండు మ్యాంగోనా? పండు ఓకే ఇది కూడా కరెక్ట్ గా చెప్పింది. ఇప్పుడు మా మమ్మీ మమ్మీ తిన్నాక ఏమన్నా అవుద్దా అని నాకే భయం వేస్తుంది. కాదు రాంగ్ ఆన్సర్. ఆను నాకు కూడా డౌట్ వస్తుంది. కాదు వంకాయ కాదు. మా అమ్మ ఓడిపోయింది ఈ రౌండ్ లో, మా అమ్మ ఓడిపోయింది. అయినా కానీ లాస్ట్ రౌండ్ కి సర్లే డిస్క్వాలిఫై చేసేద్దాం మా అమ్మని. క్యాప్సికం ఏమో క్యాప్సికం కూడా కాదు, అది ఆలు కరెక్ట్ గా గెస్ చేయలేకపోయారు. నెక్స్ట్ రౌండ్ ఇప్పుడు మనం ఇప్పుడు ఆడియన్స్ పోల్ వీళ్ళే చెప్తారు మా అమ్మ ఉంచాలా తీసేయాలని చెప్పి. ఏమైనా మమ్మ ఉంచమంటే తీసేయమంటారా? ఓకే వీళ్ళ కోరిక మెరుపు తీసేస్తున్నాం. అది అదృష్టము దురదృష్టము కొంచెంసేపు వాళ్ళకి అర్థం అవుతుంది. గిఫ్ట్ ఎక్కడ చేయడానికి సొంత చెల్లెలు కూడా బయటకి నెట్టేశావు. మమ్మీ నువ్వు బయటకు వచ్చి ఇప్పుడు కనిపిస్తుంది సరే నెక్స్ట్ ఛాలెంజ్ కి రెడీ మీకు ఒక ఐటమ్ ఇస్తాం, మీరు బాగా వినండి. ఒక ఐటమ్ ఇస్తాము, అది తిని అదేంటో చెప్పాలి. ఇది కూడా అంతే, కాకపోతే ఇది ఏంటంటే అందరూ ఒకేసారి తినాలి. ఓకేనా? ఎవరు ఫస్ట్ అయితే కరెక్ట్ గా చెప్తారో వాళ్ళకి గిఫ్ట్. మిగతా వాళ్ళు ఓడిపోయినట్టే. ఆల్రెడీ మా అమ్మ డిస్క్వాలిఫై అయిపోయింది, మీరే తీసేయమని తీసేస్తాము. పర్లేదు, మా అమ్మ ప్లేన్ ఫోన్ తీసేసి మా అమ్మకి ఏదో తెలిసిపోయింది కాబట్టి మిమ్మల్ని మాత్రమే పెడతాం. మీ నలుగురులో గిఫ్ట్ ఎవరు గెలుచుకుంటూ చూద్దాం. గిఫ్ట్ అంతా అయిపోయాక గిఫ్ట్ చూపిస్తా ఏంటి అనేది. ఈ మౌల్స్ పట్టుకోవాలా? మౌల్స్ అవసరం లేదు, అందులో ఆ మౌల్ తీసేసుకో. మా అక్కోళ్ళు ఇల్లు కాబట్టి ఎక్కడ జాగ్రత్త అక్కడ పెట్టేయండి అమ్మా. నెక్స్ట్ రౌండ్ లో మనం దీంతో అన్నమాట ఛాలెంజ్ చేసేది. ఫస్ట్ దీంట్లో 2 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ కి వాళ్ళకి ఇది పెడుతున్నాం అనమాట. ఇదేంటో వాళ్ళు నలుగురు ఒకేసారి తిని టేస్ట్ చేసి చెప్తారు. మా అందరు పట్టుకోండి, ముందే చెప్తున్నాం పట్టుకోవాలి జస్ట్. కానీ టేస్ట్ చేసి చెప్తారు. ఇప్పుడు ఫస్ట్ మా పదం కరెక్ట్ గా చెప్పింది. ఆలో చెప్పు కాదు అది గేట్స్ కరెక్ట్ గా పెద్దమ్మ మాత్రమే చెప్పింది. కొట్టుకోవాకండి అందరూ, అమ్మ కూతురు అక్క చెల్లెలే కొట్టుకోవాకండి. నెక్స్ట్ ఇప్పుడు తినేతారా? వాటర్ తాగుతారా? వీళ్ళు వాటర్ కూడా తాగరంట. నెక్స్ట్ కొంచెం ఇవ్వు చాలు, వాళ్ళకి కొంచెం ఇవ్వు, టేస్ట్ చేసి చెప్తారు. మేము బ్లైండ్ ఫోల్డ్ అది ఇవ్వగానే మేము బ్లైండ్ ఫోల్డ్స్ తీస్తాం. ఓకేనా? అది తినేసి ఉండండి. తినకూడదు, అట్టే పట్టుకో, చించేయకూడదు, చించకూడదు, తినకూడదు, వెయిట్ చేయ, అట్లే స్మెల్ కూడా చూడకూడదు. దాంట్లో పెట్టి ఇంకా దీది స్మెల్ చూడకూడదు. ఓకేనా? చించుతుంది అంతా ఒకేసారి తినేయాలి. 1 2 3 ఫాస్ట్ ఫాస్ట్. సార్ ఏంటి సార్ అది? ఏంటది? మీరు కరెక్ట్ గా గెస్ట్ చేయలేకపోయి రోజు కొంచెం పెంచాలి. అది తీసుకొని ఇంకొంచెం మీకు వాళ్ళు గెస్ట్ చేయాలి. మీరు కరెక్ట్ గా గెస్ట్ చేయాలి.
దీని ఎవరు కరెక్ట్ గెస్ట్ చేయలేకపోయారు. ఇప్పుడే తినగాకు. వెయిట్ చేయండి, స్మెల్ కూడా చించకూడదు. అట్టే వెళ్ళేసుకోవాలా. అట్టే చేయాలి. ఆగు ఆగండి ఇప్పుడే. ఒడియాలు కానీ చేసిన ఒడియాలు అలా మిరపళ్ళు ఏమనుకుంటారు కమాన్ తినండి తినండి. ఇంట్లో చేసిన వడియాలు మా మిరపకాయలు ఉంచారు అంతే. తిను పెద్దమ్మ తిను. లేదు సండే. అర్థం కాలేదు ఓన్లీ టేస్ట్ టేస్ట్ ఎలా ఉందా? అబ్బా, ఎలా ఉంది? కారంగా ఉంది. అంటే బాగుంది. ఇంకొంచెం ఇమ్మంటారా? కూడా ఆలు చిప్సే దాంట్లో ఏదో కారణట్టున్నారు మామిడి సరకాస్తా వాటర్ టేస్ట్ చేసే అందరికి ఇవ్వరు. అవి ఎట్లుంది మీకు లోపల అంతా? కారం ఏం బాగుంది. చూడండి. వాటర్ తాగుతారా? వాటర్ 5 minutes దాకా తాగిన వాళ్ళ గిఫ్ట్ తాగలేదు. టైమర్ రెడీగా ఉంది. ఒడియాల్లో మిరపకాయ మిరపడు పోసి ఇస్తున్నారు ఫస్ట్ ఇచ్చిన వాటికే ఉల్లగడ్డలో ఏదో ఇది కారం తినాలేమ్మా కాదు కాదు అంతా కాదు. దోశ పెంచేది కరెక్ట్గా చెప్పేంత వరకు వీళ్ళకి తినకూడదు, చించకూడదు, తినకూడదు. ఆగండి. మొత్తం తినమ్మా. తిను మొత్తం తిను. మా చిప్స్ కారం తినాలి అంతే అబ్బా మే ఇంకోసారి ఎలా ఉంది మీకు లోపల? మండుతుంది. ఎలా ఉంది? అబ్బా సరే ఇప్పుడు మీకోసం బ్లైండ్ ఫోన్ తీసి చూపిస్తాను. మీరే కళ్ళ కానించుకోవద్దు. మీరు తినింది దయచేసి మళ్ళీ చెప్పిన ఆ చిప్స్ కారం తినాలని కాదు. మీరు మీరు ఇప్పుడు తినింది జోలాచి. ఎంతకు తెగించారా? నేను చెప్పానా జోల చెప్పని. కారే కదా మరి రియాక్ట్ అవ్వదు. అలానే ఉంటే మేము తింటావు. నువ్వు కూడా అనిపించలేదు. నేనే చెప్పి గుడ్డిగానే ఉంటావు గిఫ్ట్ కోసం మా వాళ్ళు గంట కాదు అరగంట అయినా అట్టే కూర్చునేటట్టున్నారు. కళ్ళు మండుతాయి. కంట్లో పడింది. ఏంది? కళ్ళు మండుతున్నాయి. వీళ్ళందరూ గిఫ్ట్ కోసం ఎంతకన్నా తెగించేలాగా ఉన్నారు. ఇవి మాత్రం నిజం చెప్పి నీకు చాలా కారం వేస్తుంది. అందరికన్నా ఇవే తక్కువ కారం తినద్ది. అమ్మ నువ్వు ఏం చేయకూడదు. ఎలా ఉంది పెద్దమ్మ నీకు? ఎత్తుకుని ఇయ్యమ్మ గిఫ్ట్. అందరికి తీసుకోండి. అందరికి గెలిచారు కదా, ఎవరు నీళ్ళు తాగలే కదా. అసలు అది చూసాక ఎవరికి మీరు కావాలి తీసుకోండి. మీరే ఆ గిఫ్ట్ ఏందో చూసాక తీసుకోండి అందరూ. ఏమున్నాయి దాంట్లో? కాదు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. నువ్వు చూసేసావు నువ్వు. ఓపెన్ చేయండి గిఫ్ట్. ఈశాన్ చాక్లెట్ తీసుకోపో. ఏమేమో నాకు మా వాళ్ళ మీద జోలోచి ప్రాంక్ చేస్తే అది తిరిగి మాకే రివర్స్ కొట్టింది. అసలు వాళ్ళు ఒక్కరు కూడా కారం అని చెప్పి వాటర్ గానీ ఏమీ తాగలేదు. అట్లుంటది పట్టుకో. గొడ్డు కారం అట్లుంటది మా వాళ్ళు అంటే తగ్గేదేలా. అంత స్పైసీ ఏం లేదంట దీంట్లో. స్పైసీ లేదు కదమ్మా. వాళ్ళకైతే కారం ఉన్నది కానీ గిఫ్ట్ కోసం చివరి వరకు అంత స్పైసీ ఏమని ఈసారి ఒక్కొక్క టేస్ట్ పెడతాం. మీరైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఉంటాం. బాయ్ బాయ్. మొత్తం వీడియోని ఫుల్ గా చూడండి. బాయ్ గైస్.